ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడు తొట్టిల్లదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పైన చదువుకున్న లేఖన భాగం అర్థం జ్ఞానం అనే మార్గాన్ని, పరిశుద్ధత అనే మార్గాన్ని వెంబడిస్తే అందులోంచి తప్పిపోకుండా మనము భద్రపరచబడతాం. పగటిపూట రాజమార్గం గుండా ప్రయాణం చేసేవారికి రాజు కాపుదల ఉంటుంది. అలాగే దైవ భయముతో దేవుణ్ణి వెంబడిస్తూ భక్తి శ్రద్ధలతో దానిలో సాగిపోయేటప్పుడు సమస్త కీడుల నుండి, దుష్టత్వము నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. రాజమార్గము లాంటి దేవుని పిలుపులో మనము సకల భోగాలు కలిగి ప్రయాణం చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సురక్షితంగా మాత్రం ప్రయాణం చేస్తాం. ఒకవేళ యువకుల్లాగా పరిగెట్టలేకపోవచ్చు, కానీ మంచి మనుషుల్లా నడుస్తూ వెళుతాం. మన బలహీనమైన పాదాల వల్ల జారి పడిపోయే అవకాశం ఉంది, కానీ అలా పడిపోయే మనస్తత్వాన్ని జయించి మరింత నైతిక బలాన్ని ఇమ్మని ప్రభువుని అడుగుదాం. దారిలో బండరాయిని చూసుకోలేని వారు దాన్ని తన్ని పడిపోతారు. మన ఎదురుగా పాపం ఉన్నప్పుడు దాన్ని గ్రహించడానికి, దాన్ని తప్పించుకోవడానికి కావలసిన సామర్థ్యం దేవుని కృప ద్వారా కలుగుతుంది. ఈ వాగ్దానాన్ని బట్టి విజ్ఞాపన చేద్దాం. తాను ఎంచుకున్న వారిని ఎత్తి పట్టుకోనే ప్రభువును విశ్వసిద్దాం. గుర్తుపెట్టుకోండి, మన నిర్లక్ష్యమే మన ప్రథమ శత్రువు. అయితే మెలకువగా ఉండి ప్రార్థించండి అన్న ప్రభువు మాటలను మనల్ని కాపాడుతుంది. మనం పడిపోకుండా ఉండడమే మనకు కావలసింది. మన ప్రార్థన ఏమిటి అంటే, అసలు ఏమాత్రం పడిపోకుండా మన జీవితం సాగిపోవాలి. కాబట్టి మన ప్రయాణం చివరి వరకు తొట్టిల్లకుండా కాపాడటానికి సమర్థుడైన ప్రభువును ప్రేమతో ఆరాధిద్దాము. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మేము పడిపోకుండా మమ్మల్ని ఉద్ధరించే దేవుడు అని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము ప్రార్థించేవారిగా మా జీవితాల్లో మేము పడిపోవడానికి కారణమైన శోధనలను తప్పించుకోవడానికి ప్రార్థించే బాధ్యత, ప్రార్థించే జాగ్రత్త మీ పిల్లలమైన మాకు ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ పొలాలు, పశువుల్ని, ఉద్యోగ ప్రయత్నాల్ని దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి అవ్వటానికి
వివాహాలు అయ్యి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమెన్.